అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 500 అయితే, అంటే పులివెందుల గురించి చెప్పాల్సి వస్తే నాకు మొన్న మదనపల్లికి పోయినప్పుడు ఒక అబ్బాయి అడుగుతుంటే చెప్పాను అధ్యక్ష, నేను ఇక్కడ ఎంత ఖర్చు పెట్టారు అక్కడ అంటే చెప్పా, పులివెందులు 400 కోట్ల దాకా ఖర్చు పెట్టారయ్యా, ఇక్కడ మాత్రం కేవలం 40 కోట్లే ఖర్చు పెట్టారు, సరే పులివెందులే పూర్తి కాలేదు ఇక్కడ అంటే ఆయన డౌట్ వచ్చింది, అదేంటి ముఖ్యమంత్రి అంటే మొత్తం రాష్ట్రం అంతా అన్ని కళాశాలను ఒకే రకంగా చూడాలి కదా, ఆయన నియోజకవర్గంలో 400 కోట్లు ఖర్చు పెట్టేసుకుని పక్కనున్న మదనపల్లిలో 40 కోట్ల ఖర్చు పెడుతుంటే ఆయన పులివెందులకు ముఖ్యమంత్రా లేదా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని విద్యార్థి అడిగితే నేను సమాధానం చెప్పలేకపోయాను అధ్యక్ష. అది పరిస్థితి. నేను సొంత నియోజకవర్గం మీద ప్రేమ ఉండడంలో ఎటువంటి తప్పు లేదు అధ్యక్ష, ఉండాలి కూడా కాదన్నాను. కానీ మిగతా రాష్ట్రాలు మొత్తం 150 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 400 కోట్లు కేవలం మీ నియోజకవర్గంలో కట్టుబెట్టి మిగతా కళాశాలలో మట్టి కొట్టడం అనేది ఎంతవరకు సమంజసమో చెప్పాలి అధ్యక్ష. దాంట్లో ఆయన నిజంగానే నాకు కూడా అనుమానం వచ్చింది, ఆయన పులివెందులకు ముఖ్యమంత్రిగా పనిచేశారా లేదా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారా అని చెప్పి. అక్కడ మాత్రమే కళాశాల పూర్తయినారు. అక్కడ కూడా గత సంవత్సరం ఎన్ఎంసి మంజూరు నిరాకరణ చేసింది అధ్యక్ష. మీరు ఎన్ఎంసి రిపోర్ట్లు చూస్తే అధ్యక్ష, గత సంవత్సరం మనం అధికారంలోకి వచ్చినప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ ఇన్స్పెక్షన్కి వస్తే 5 కళాశాలల్లో ఒక పాడేరుకు తప్ప, ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్లో ఉంది కాబట్టి పాడేరుకి మాత్రం 50 సీట్లు ఇవ్వడం జరిగింది. మేము కూడా అఫిడవిట్ అండర్టేకింగ్ ఇచ్చాం అధ్యక్ష. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము మౌలిక సదుపాయాల కల్పన కానీ అదేవిధంగా హెచ్ఆర్ డిప్లాయ్మెంట్ కానీ చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా కళాశాలకి అనుమతి నిరాకరించారు అధ్యక్ష. పులివెందులకి అడెక్వేట్ అన్ని ఏది చూసినా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడెక్వేటు, అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ అడెక్వేటు, హాస్టల్ ఫెసిలిటీ అడెక్వేటు, స్కిల్ ల్యాబ్ అడెక్వేటు, టీచింగ్ ల్యాబ్ అడెక్వేటు, అన్ని అడెక్వేట్గా ఉంటే మరి ఎందుకు ఎన్ఎంసి అనుమతి నిరాకరించిందంటే అధ్యక్ష, ఫ్యాకల్టీ అక్కడ 47.5% డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష. 50% బోధనా సిబ్బంది డెఫిషియన్సీ ఉంటే నాణ్యమైన వైద్య విద్యను అందించడం సాధ్యం కాబట్టి మీరు వెంటనే నియమించగలరా, ఈ మిగిలిన గ్యాప్స్ కూడా పూర్తి చేయగలరా, హాస్టల్ అరకొరగా నిర్మించారు వాటిని పూర్తి చేయగలరా అని ఎన్ఎంసీ అడిగింది. మేము అండర్టేకింగ్ ఇవ్వడానికి 2 నెలల కాలంలో ఇవన్నీ పూర్తి చేయాలంటే చేయలేని పరిస్థితులు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎంసీకి లెటర్ రాశారు అని చెప్తారు అధ్యక్ష. వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళ ఇంత 50% ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్న వ్యక్తి ఫ్యాకల్టీ కూడా తెచ్చుకోలేని దౌర్భాగ్యకర పరిస్థితి ఆ రోజు ఉండేది అధ్యక్ష. ఇవాళ ఈ పీపీపీ మోడ్లో వెళ్ళడం వల్ల అధ్యక్ష, ప్రజలకు కానీ పేదలకు కానీ వైద్య విద్యార్థులకు కానీ వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రైవేటు రంగం నుంచి